హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్స్ తోటి. మరి మార్నింగ్ రొటీన్ తోటి స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు ఏమేం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. విజయవాడ నుంచి తెచ్చిన పండు మిరపకాయలు, గోంగూర పచ్చడి, ఇంకా చాలా చాలా వెరైటీస్ అన్నీ చూపించాను. మీరు మటుకు స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ రొటీన్లో అయితే మెంతిపిండి కలుపుకొని తాగేశాను. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చాక అయితే కాఫీ తాగుతాను. స్ట్రాంగ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ తాగితే ఆహా ఎంత బాగుంటుందో కదా. ఎర్లీ మార్నింగ్ అయితే కాఫీ తాగేస్తున్నాను. ఇంట్లో తాగడం ఒక్కటే అలవాటు ఉంది. బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు ఫిల్టర్ కాఫీ దొరకదు. పౌడర్ పాలతో కూడా కాఫీ తాగడం ఇష్టం ఉండదు. ఇంకోటి బ్రూ కాఫీ అయితే అస్సలు తాగను. కాఫీ తాగేశాక ఇంకా వాకిలు అయితే ఊడ్చుకోవాలి. వాకిలు ఊడ్చుకోవటం, ఇంకా కుక్కకి చాలా రోజులు అయింది మీకు చూపించని చెప్పి ఇక్కడ కుక్కకి అన్నం కలిపి మజ్జిగ పోసి అయితే పెడుతున్నాను. అన్నం ఉన్నా కూడా నైట్స్ పెట్టాను, ఎందుకంటే కొన్ని చోట్ల వింటూ ఉంటాను ఇంట్లో 2 మెతుకులైనా అన్నం ఉండాలి రాత్రిపూట అని. అందుకనే రాత్రిపూట పెట్టినా కూడా కొంచెం అన్నం ఉంచి మరుసటి రోజు పెట్టడానికి కూడా ఉంచుతాను అన్నం. వాకిలి ఊడుస్తే పాచివాకిలి అయినాకైతే కింద పెడతాను. కానీ ఇక్కడ ఏది ఊడవకుండా పెట్టేటప్పుడు మటుకు ఒక కవర్ అయినా వేసి పెడతాను. ఎందుకంటే మజ్జిగ కానీ పాలు కానీ పోసినప్పుడు కుక్క తినదు కదా, ఎందుకంటే మట్టి మట్టిగా ఉంటుంది. అందుకని కవర్ మీద అయితే వేసి పెట్టాను. మా బ్లాక్ని పిలిస్తే అది ఎక్సర్సైజులు చేస్తుంది అన్నం పెట్టానని. బ్లాకీని పిలుస్తున్నాను. బ్లాకీ పిలుస్తూ ఉంటే వేరే కుక్క వచ్చింది. ఇంకా వైట్ కుక్క కూడా రావాలి, కానీ వైట్ కుక్క రాలేదు. దెబ్బ అయితే తగ్గిందని మీకు చెప్పాను, మళ్ళీ కొంచెంగా ఉంది. ఇంకా వాకిలు ఊడ్చేసాను. ఒక బస్తాడు చెత్త అయితే వచ్చింది. ఊడవడం మడితే ఊడ్చేసాను, నీళ్ళు కూడా చల్లేసాను. ఇంకా నీళ్ళు వస్తాయి ఈరోజు, నీళ్ళు కూడా ఒకటి పట్టుకోవాలి. ఇంకా చెట్లకు కూడా నీళ్ళు పోసేస్తాను. ఎండాకాలం కదా, మరి చెట్లు కూడా చాలా ఇదైపోతున్నాయి. ఆకులు రాలడం అయితే తగ్గింది, కానీ చెత్త పడటం కొంచెం అంటే కొంచెంగా తగ్గింది. ఇంకా చెత్త అయితే అంతా ఎత్తేసి బస్తాలలో పెట్టాను, ఎందుకంటే చెత్త వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇంకా నీళ్ళు చల్లేసి ముగ్గు వేసుకోవాలి. నీళ్ళు చల్లేసాను కానీ ఇంకా ముగ్గు వేయలేదు, ముగ్గు వేయాలి. వాకిలి ఊడవడం ప్రాసెస్లో వచ్చేస్తే వాకిలి ఊడవడానికి మినిమం 40 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పడుతోంది. ఇప్పుడు ఇంకా ముగ్గులు వేసేసి లోపలికి వెళ్ళిపోయి ఇంకా గజకాయ పొడి ఒకటి తాగాలి. గజకాయ పొడి తాగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంట్లో వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఈ లోపల పూజ అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఎర్లీ మార్నింగే. ఇంకా పాచివాకిలి మటుకు ఒకదాన్ని ఉంటే బయటికి రాను. 6 దాటితే మటుకు వాకిలి అయితే ఊడ్చేస్తాను. ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్నది వచ్చి వెన్న తీసి పెట్టాను కదా, అందుకనే మజ్జిగ చేస్తే చల్ల బాగుంటుంది. ఇంకొకటి మజ్జిగ ఎక్కువగా వస్తుంది కదా, చల్ల మిరపకాయలు పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకా కొంచెంగా పెరుగు అయితే వేరే గిన్నెలోకి తీసి పెట్టేశాను. మజ్జిగ కూడా పోసేసాను. ఇందులో చల్ల మిరపకాయలకి ఏమేమి వేసాను అంటే, చల్ల మిరపకాయలు పెట్టుకునేటప్పుడు కొంతమంది మనం బయట తీసుకుంటాం కదా చింతకాయలు దొరికినప్పుడు, ఆ చింతకాయ గింజలలో వేసి ఉప్పు వాము వేసి చల్ల మిరపకాయలు పెడతారు బయట షాప్స్లో అమ్మేవాళ్ళు. కానీ మజ్జిగలో వేసిన టేస్ట్ అయితే ఆ చల్లమిరపకాయలకి రాదు. ఇలా పుల్లని మజ్జిగ లేదు, కమ్మని మజ్జిగ అయినా బాగానే ఉంటుంది. కొన్నవి కాకుండా ఇలా ఇంట్లో తోడబెట్టి మరుసటి రోజు ఇలా మజ్జిగ చేసుకొని, అంటే నేను 2 కిలోలు చల్లమిరపకాయలు తీసుకొచ్చాను కదా, 2 లీటర్ల మజ్జిగ అయితే తీసుకున్నాను. ఉప్పు వేసాను సరిపడా, రాళ్ళు ఉప్పు వేయలేదు, మామూలు నార్మల్ ఉప్పే వేసాను. ఎందుకంటే కరగడానికి టైం పడుతుంది మజ్జిగలో వేస్తే, అందుకని. ఇంకా పసుపు కూడా కొంచెం 1 స్పూన్ వేసాను. అజ్విన్ పౌడర్ కూడా వేసాను. అజ్విన్ పౌడర్ అంటే కొంతమందికి డౌట్ రావచ్చు కదా, వాము పొడి వేసాను. వాము అంటే అజ్విన్ అంటారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నేనేం పెద్ద ఇంగ్లీష్ పండితురాలనేం కాదు. నాకు తెలిసింది ఎవరికైనా షేర్ చేయడం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా మజ్జిగ చేయలేదు, కొంచెంగా వేసి ఇవన్నీ కలిపి పెట్టుకుంటే ఇంకా పచ్చిమిరపకాయలు అన్నీ గీరేసి ఒక రోజంతా ఇందులో ఉంచితే సరిపోతుంది. అవి ఉంచిన తర్వాత నెక్స్ట్ డే నుంచి డైలీ కూడా ఎండలో బాగా ఎర్లీ మార్నింగే పెట్టాలి. ఎండ రాకముందే పెట్టిన తర్వాత 3 డేస్కి ఈ మజ్జిగ అయిపోయేంత వరకు కూడా అందులో వేసుకుంటూ ఉండాలి. ఇది ప్రాసెస్ వచ్చి చల్లమిరపకాయలు పెట్టడానికి. ఇప్పుడు పండుమిరపకాయలు అన్నీ ఒలిచేసుకున్నాం కదా, పండుమిరపకాయలు ఒలిచినవన్నీ కూడా
బాలేనివన్నీ తీసేయాలి. అంటే తప్పడికాయలు కొంచెం ఎండకి విజయవాడ నుంచి తీసుకొచ్చినవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా పాడైపోయినవన్నీ తీసేస్తే నేను 4 కిలోల పండుమిరపకాయలు తీసుకొస్తే అందులో 3 కిలోలన్నర మాత్రమే ఉంది. ఇక మిగతాదంతా కూడా ఇదైపోయింది. ఇంకా వెన్న తీసాను, మజ్జిగ కూడా పోసేసాను. అందులో చల్లమిరపకాయలు గీసి వేయటమే. ఇంకా నెయ్యి కరగబెట్టేసుకుందాం, ఎందుకంటే వెన్న పక్కకు తీసి పెడితే మళ్ళీ అది ఉండదు. ఈ వెన్నలో నెయ్యి కూడా నాకు ఒక 3 రోజులకి సరిపడంతే వచ్చింది. నేను ఈసారి మీగడ ఎక్కువగా తీయలేదు. ఇక్కడ చల్లమిరపకాయల ప్రాసెస్లో కత్తి పెట్టి కానీ పిన్నీస్ కానీ దాన్ని పెట్టి గిక్తే సరిపోతుంది. నాకు ఇవన్నీ చేయడానికి కూడా చాలా టైమే పట్టింది. పండుమిరపకాయలు ఇక్కడ కంటే అక్కడ బాగా టేస్ట్ ఉంటాయని చెప్పి, అక్కడ అంటే విజయవాడలో, ఆంధ్రాలో ఏదైనా కూడా కూరగాయలు కానీ లేదు టిఫిన్స్ కానీ భోజనాలు కానీ సూపర్ టేస్టీగా ఉంటాయి. అంటే అక్కడ మట్టి మూలంగానో మరి ఏంటో తెలియదు, నాకైతే అక్కడ ఇష్టం. చల్లమిరపకాయలు కూడా అక్కడి నుంచే తీసుకొచ్చినవి. ఈ కత్తి తీసుకొచ్చాను కదా, కొబ్బరి గీరుకోవడానికి తీసుకొచ్చాను. కొబ్బరి కొట్టినప్పుడు ఈజీగా వస్తుంది, కానీ కొబ్బరికి అయితే పనికి రాలేదు, కానీ చల్లమిరపకాయలు గీయడానికి అయితే బాగా పనికి వస్తుంది. లేదా పిన్నీస్ ఉన్నా పర్వాలేదు, లేదు అని అంటే సూది ఉన్నా కూడా పర్వాలేదు. ఆల్టర్నేటివ్గా అటు ఇటుగా పనులన్నీ చూపిస్తున్నాను కదా, ఇటు నెయ్యి పెట్టేసి వచ్చి అక్కడ చల్లమిరపకాయలలో గీరుతున్నాను. అందుకనే మీకు అటు ఇటుగా కనిపిస్తుంది. మధ్యలో వంట కూడా చేసేసుకున్నాను, కానీ వంట వీడియోలు ఏవి యాడ్ చేయనట్టున్నాను, ఎందుకంటే ఇది 2-3 రోజుల క్రితం వీడియో. ఇంకొకటి నేను బిజీగా ఉన్నాను, అందుకనే నేను మీకు ఏది కూడా చూపించలేకపోతున్నాను. వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. అసలు నిన్న చెప్పాలనంటే ఏ షార్ట్ కూడా నేను అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం నేను హాస్పిటల్ తిరిగే బిజీలో ఉన్నాను. ఏంటి ఎందుకు అనేది నేను మీకు లింక్లో చెప్తాను. ఆ లింకులు మీకు చూస్తే ఎందుకు అనేది మీకు అర్థమైపోతుంది. నెయ్యి అయితే 3 రోజులకు సరిపడ నెయ్యి అయితే నాకు వచ్చింది. ఆ నల్లగా ఉన్నది కూడా పడేయాల్సిన పని లేదు. నేను ఈసారి స్ట్రెయిన్ చేయలేదు, ఇలా కూడా వేసుకొని చూద్దామని చెప్పి. ఇంకా చల్లమిరపకాయలు అన్నీ గీరేయటం అయిపోయింది. ఇంకా మూత పెట్టేసి అటు ఇటుగా కలిపేసి పెట్టేస్తే అక్కడ మజ్జిగ అంతా చల్లమిరపకాయలకి పడుతుంది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే వరకు దీన్ని ముట్టుకోవాల్సిన పని లేదు. పప్పు డైలీ చేసుకుంటూ ఉంటాం. అంటే పప్పు అని అంటే ఉత్తిపప్పు కాదు, కమ్మని పప్పు కాదు, మామిడికాయ పప్పు కానీ ఏ పప్పులోకైనా ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. చల్లమిరపకాయలు బయటవి కాకుండా ఉంటాయి. ఇంకా గోంగూర తీసుకొచ్చాను, పచ్చడి ఆల్రెడీ కొంచెంగా చేసేసాను. ఇంకా గోంగూరలో నాకు మంచిగా అనిపించినట్టుగా ఉంది, అందుకనే 2-3 సార్లు కడిగాక ఆరబెట్టేసుకున్నాను. ఆరబెట్టి అప్పుడు మటుకు మిక్సీ వేయించుకొని స్టోరేజ్ చేసుకుంటే బాగుంటుంది. ఉప్పు పసుపు మటుకు వేయాలి. ఇంకా నేనేమి కూడా వేయలేదు. ఈ రోజు అయితే కడిగాను, కానీ నెక్స్ట్ డే వచ్చి ఆరిన తర్వాత అప్పుడు నేను నూనె కొంచెంగా వేసుకొని ఉప్పు పసుపు వేసి స్టోరేజ్ చేసి పెట్టుకున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా మీకు ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఎంత మట్టి వచ్చిందో చూసారా. సరే, ఇప్పుడు చింతపండు చూపిస్తున్న గోంగూరలోకి కాదు, పండుమిరపకాయలు పచ్చడి తొక్కు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మెంతి పిండి తిరగమూత వేసుకుంటే సరిపోతుంది. ఇంకా గోంగూరలోని వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఇలా పెట్టి ఒక బట్ట మీద ఆరబెట్టుకోవచ్చు, లేదు అని అంటే కనుక పేపర్ మీద అయినా ఆరబెట్టి ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు. ఇంకా పండుమిరపకాయలన్నీ ఇవి 4 కిలోల పండుమిరపకాయలు కదా, మినిమం ఒక 40 మినిట్స్ పట్టింది ఇవన్నీ పట్టడానికి. దేనికి దానికే చింతపండు వేసాను, ఉప్పు దేనికి దానికే వేసుకున్నాను, పసుపు కూడా వేసుకున్నాను. ఇవన్నీ పట్టేసిన తర్వాత ఒక బాక్స్లోకి పెట్టేసుకుంటే 1 ఇయర్కి కూడా పాడవదు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకొక రెసిపీ కూడా నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పేస్తాను. ఈ పండుమిరపకాయలు తిరగమూత పెట్టుకుంటాం కదా, ఆ పండుమిరపకాయలు తిరగమూత పెట్టుకున్నప్పుడు మెంతి పిండి, ఆవాలు, నూనె వేసుకొని, పల్లి నూనె అయితే బాగుంటుంది, నార్మల్ నూనె అయినా మీరు ఏది వాడితే అది వాడుకోవచ్చు, కానీ పచ్చళ్ళకి దానికైనా పల్లి నూనె అయితే బాగుంటుంది, లేదంటే నువ్వు పప్పు నూనె బాగుంటుంది. అంటే నేను పచ్చళ్ళు ఎక్కువగా టేస్ట్గా చేస్తాను కాబట్టి చెప్తున్నాను, తినే వాళ్ళ కోసం. ఇలా చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే తిరగమూత పెట్టిన దాంట్లో కొంచెంగా మనకి తగ్గట్టుగా, నేను చిన్న కప్పు పండుమిరపకాయలు అని చెప్తున్నాను. నేను ప్రాసెస్ కూడా చేసేటప్పుడు టమాటా పండుమిరపకాయలతోటి ఎలా చేసుకుంటే బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీలు చేసుకుంటాం కదా, దోశలు కూడా చేసుకొని తింటూ ఉంటాం. ఏ పచ్చడి చేసుకోకపోయినా ఇలా పండుమిరపకాయలు టమాటాలు వేసి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మరి అది కూడా చేసేటప్పుడు చూపిస్తాను. ఇంకా పండుమిరపకాయలు ఇంకా మిక్సీ పట్టడం కాలేదు కాబట్టే నేను టమాటాల గురించి ప్రాసెస్ చెప్తున్నాను. ఇందులో మటుకు ఏమీ వేయలేదు, ఇంగువ వేస్తారట, కానీ నేను ఇంగువ వేయలేదు. ఇప్పుడు ఉత్తి పండుమిరపకాయలు, ఉప్పు, పసుపు, చింతపండు కూడా 4 కిలోలకి కూడా 1/2 కేజీ మటుకు వేసాను నేను. ఎక్కువగా వేసుకుంటే పులుపుదనం ఎక్కువైపోయి పండుమిరపకాయల టేస్ట్ అనేది బాగుండదు.
ఒక్కొక్కళ్ళు 2 కిలోలకి హాఫ్ కేజీ పైన అంటే 600 గ్రామ్స్ కూడా వేసుకుంటారు. కానీ పులుపు ఎక్కువైతే పండుమిరపకాయల పచ్చడిలో టేస్ట్ బాగుండదు. ఇంకొకటి కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ చింతపండు ఎక్కువగా తింటేనే వస్తాయి. అందుకని ఎక్కువగా రసాలు చేసుకున్న పప్పులలో కూడా అందరూ చింతపండు ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, చింతపండు ఎక్కువగా వాడద్దు అని చెప్పడమే నా ఉద్దేశం. ఎండాకాలంలో కూడా పచ్చి పులుసు ఎక్కువగా చేసుకొని తినే వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. డాక్టర్ అడ్వైస్ కూడా అదే. ఇంకా గోంగూర కడిగి అక్కడ బండ మీద ఆరబెట్టాను కదా, అంటే స్టవ్ గట్టు మీద ఆరబెట్టాను. స్టవ్ గట్టు కూడా ఎప్పుడు 10 సార్లు కడుగుతూనే ఉంటాను. ఇంకా కవర్ మీద వేసి ఫ్యాన్ కింద పెడదామని గోంగూర అంతా ఇట్లా వేసేసుకొని మొత్తం అంతా ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చెయ్యక్కర్లేదు. రేపు ఆరిపోయేంత వరకు ఇలా వదిలేసి రేపు మనం ఏం చేస్తాను ఏంటి అనేది వేయించుకున్న ప్రాసెస్ నేను చూపించలేదో నాకు తెలియదు, కానీ మీకైతే నేను డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ మొత్తం పట్టేయడం అయిపోయింది. ఇంకా గోంగూర కూడా నేను వేయించేసుకున్నాను. నూనె కొంచెం నేను మామూలు నూనె వాడాను, ఇంకా పల్లీల నూనె తెచ్చుకోలేదు. మొత్తం చల్లగా అయిపోవాలి. గోంగూర వేయించింది కూడా. గోంగూరలో మటుకు చింతపండు వేయలేదు, ఉప్పు పసుపు మటుకు వేసి ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోరేజ్ చేసుకున్నా. లేదు చిన్న చిన్న జాడీలు దొరుకుతున్నాయిగా, ఆవకాయలు పెట్టుకునే వాళ్ళు తెచ్చుకుంటారు. ఆ జాడీలలో స్టోరేజ్ చేసుకున్నా కూడా మనకి టేస్టిక్ పరంగా కానీ స్మెల్ పరంగా కానీ నూనె వాసన వస్తూ ఉంటుంది. ప్లాస్టిక్ దాంట్లో స్టోరేజ్ చేసుకుంటే అలా వాసన రాకుండా ఈ గ్లాస్ కంటైనర్ మనకి ఎక్కువగా బెనిఫిట్స్ ఇస్తుంది. అందుకనే నేను వేయించుకున్నాక ఒక 1 అవర్ అలాగే వదిలేసిన తర్వాత మటుకు కంటైనర్లో స్టోరేజ్ చేసుకున్నాను. బయటైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఏమేమి పచ్చళ్ళు ఉన్నాయో చెప్పేస్తాను రండి. గోంగూర స్టోరేజ్ చేసుకున్నాను, వెలక్కాయ కూడా స్టోరేజ్ చేసుకున్నాను, పండుమిరపకాయలు కూడా ఉన్నది. ఇంకా చింతకాయ కూడా తీసుకొచ్చాను. చింతకాయలు అస్సలు బాగాలేవు. చింతకాయలు నేను కిలో తీసుకొస్తే నాకు అసలు మొత్తం కూడా పాడైపోయి 1/2 కిలో కూడా లేవు. నేను తొక్కింది కూడా షార్ట్లో పెట్టాను. ఎవరైనా చింతకాయ తొక్కు ఎలా తొక్కాను, రోట్లోనే తొక్కేశాను, కానీ పెద్దది కూడా ఉంది రోలు. చిన్న దాంట్లో మటుకు తొక్కి స్టోరేజ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్కి మ్యానిక్యూర్ చేసుకోవడానికి వెళ్ళాను. మ్యానిక్యూర్ చేసుకుంటే అప్పుడప్పుడు మంచిది అని చెప్పి చేసుకున్నాను. మంచిగానే చేశారు. కానీ ఇవన్నీ మీకు అలవాటా, బాగా వెళ్తారు అని అనుకోవద్దు. నేను ఎక్కడికి వెళ్ళను, కానీ అప్పుడప్పుడు ఇలా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట బ్యూటీ పార్లర్లో, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మ్యానిక్యూర్ చేసుకో అక్క అంటే చేసుకున్నాను. మా ఫ్రెండ్సే చేసింది. మీ ఫ్రెండ్స్ అంటే మీకు ఎలా పరిచయం అని అనుకుంటారా? నేను బ్యూటీ గురించి నేను ట్రైన్ అయ్యాను హబీబ్స్లో. అందుకనే అలా మా ఫ్రెండ్స్ అందరు హబీబ్స్ వాళ్ళు ఉన్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ ఎక్కడ చేస్తూ ఉంటే వాళ్ళని వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు ఇలా అప్పుడప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. పెడిక్యూర్ కూడా ఊరికే చేయించుకున్నాను, కానీ పెడిక్యూర్ ఏం ప్రాసెస్ అంతా నేను చేయించుకోలేదు. వేడి నీళ్ళల్లో పెట్టుకున్నాను అంతే, అంతకుమించి ఏం చేసుకోలేదు. మ్యానిక్యూర్ మటుకు బాగా చేతులు ట్యాన్గా ఉన్నాయని చెప్పి మ్యానిక్యూర్ చేయించుకున్నాను. ఫస్ట్ సోపు సాల్ట్ వేస్తారు హాట్ వాటర్లో, అంటే గోరువెచ్చని వాటర్లో వేస్తారు. ఎక్కువగా హాట్ అయితే ఉండదు. ఇలా వేసుకున్న తర్వాత కాసేపు అందులో సోక్ చేసిన తర్వాత నేల్చుకున్నవంతా, అంటే డెడ్ స్కిన్స్ మనకు ఉంటాయి కానీ తెలియదు. అయితే దాంట్లో కొంచెం సేపు సోక్ చేసిన తర్వాత ఇది డెడ్ స్కిన్ అంతా తీసేసి కొంచెం నెయిల్ మీద ఉన్న డస్ట్ ఏమన్నా ఉంటే తీసేస్తారు. నెయిల్ పాలిష్ పెట్టుకుంటారా అని అంటే నాకు వద్దమ్మా నెయిల్ పాలిష్, నాకు పెట్టుకోవాలని లేదు అని చెప్పాను. తర్వాత చేతులు అన్నీ కూడా కొంచెంగా స్క్రబ్బింగ్ చేసి మసాజ్ చేశారు. సూపర్గా ఉంది. కానీ ఇక్కడ మనీ ఇచ్చి చేసుకున్నానా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అది మీరే గెస్ చేయండి. నేను ఇచ్చాను అంటే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను కదా, వాళ్ళు చేస్తున్నది అక్కడే కాబట్టి నేను ఫ్రీగానే చేయించుకున్నాను. అందుకనే ఎప్పుడైనా సరే పెడిక్యూర్ చేయించుకునేటప్పుడు నేను ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రీగా అయితే ఏది చేయించుకోను. ఏవిఎల్ పెడిక్యూర్ చేయించుకునేటప్పుడు, అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఉన్నది ఒకటి ఐస్ క్రీమ్ పెడిక్యూరును, ఇంకొకటి ఏవిఎల్ పెడిక్యూర్. న్యాచురల్స్లో బాగా చేస్తున్నారు. ఇంకొకటి మొన్న ఈ మధ్య నేను ఫస్ట్ టైం డయానాకి వెళ్ళాను. ఆ వీడియో కూడా నేను ఫుల్ లెంత్ది అప్లోడ్ చేశాను. అది కూడా అక్కడ కూడా వెళ్ళినప్పుడు బాగానే చేశారు. కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మటుకు ఇలా ఫ్రీ సర్వీసెస్ ఏది చేయించుకోను. ఇప్పుడు మటుకు నేను ఫ్రీగానే చేయించుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చేస్తాను వద్దు అని అంటే కూడా నేను లేదు వ్యాక్స్ చేయమని చెప్పి అంటే లేదు ఇది చేసినాక వ్యాక్స్ చేసుకుందాం అని అంటే నేను ఏం చేయించుకోలేదు. వ్యాక్స్ ఉత్తి ఇలా చేయించుకొని ఇంటికైతే వచ్చేసాను. కానీ పెడిక్యూర్కి మటుకు ఉత్తి వాటర్లో కాసేపు పెట్టి
చే అంటే కొంచెం కాళ్ళు పెయిన్స్గా ఉన్నాయి, డస్ట్ ఏమైనా ఉన్నా కాళ్ళల్లో పగుళ్ళు ఉన్నా కూడా పోతాయని చెప్పి నేను కాసేపు అయితే కాళ్ళది కూడా పెట్టాను. కానీ పెడిక్యూర్ అయితే ఏం చేయించుకోలేదు. బాగా పెడిక్యూర్కి వెళ్ళి బాగా పైసలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటారని చెప్పి మెన్షన్ చేసి మరీ చెప్తున్నాను, అర్థం కావడం కోసం. ఇలా అయితే ఎప్పుడు కూడా వెళ్ళి చేయించుకోను. నెలకో 3 నెలలకో 6 నెలలకో ఎప్పుడో ఒకసారి మటుకు పెడిక్యూర్ చేయించుకుంటాను. ఇంకా ఫేషియల్స్ కూడా ఏం చేయించుకోను. పర్పుల్లో కావాలంటే ఏదైనా బుక్ చేసుకొని నేనే చేసుకుంటాను, కానీ ఇవి మటుకు ఏం చేయించుకోను. కానీ ముందుకి కూడా ఇప్పటికీ కూడా బిఫోర్ ఆఫ్టర్ చేతుల్లో అయితే ట్యాన్ అయితే పోయింది. ఎందుకంటే స్క్రబ్బింగ్ చేసి ఇలా పీచేసి స్మాల్గా రబ్ చేస్తున్నారు. మరి ఎక్కువగా కూడా రబ్ చేసిన షాంపూ, సాల్ట్ ఇవన్నీ వేసి పెట్టుకున్నప్పుడు హాట్ వాటర్లో పెట్టినప్పుడు కొంచెంగా జెంటిల్గా మసాజ్ అనేది చేస్తారు. ఇంకొకటి స్క్రబ్ అనేది యాడ్ చేస్తారు కదా, ఆ స్క్రబ్లో కూడా అంటే మనకి ఇసుక తెలుసా ఎవరికైనా, ఆ ఇసుక లాగా చిన్నని ఇది ఉంటుంది, దానికే కొంచెంగా మనకి రబ్బింగ్ అనేది ఇస్తారు. ఇంకా బ్రష్ తోటి కూడా చేసేది కూడా మామూలుగా ఇస్తారు, కానీ ఎక్కువగా మటుకు ఏమి ఇయ్యరు. నాకు స్క్రబ్ చేశారు, మసాజ్ చేశారు, ఇంకా ప్యాక్ ఒకటి వేశారు, పింక్ కలర్లో వచ్చింది. చెయ్యంతా ఏదో అయిపోయింది, కాలంతా ఏదో అయిపోయిందని అనుకుంటారని చెప్తున్నాను మేడం. చేసుకునే వాళ్ళ కోసం మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారని. నాకు చేసింది ప్రేమలత అనే అమ్మాయి బాగా చేసింది. ఇంకొకటి ప్రమోషన్ వీడియో కూడా కాదు, ఇంకొకటి నా ఫ్రెండే కదా, అందుకని నేను మళ్ళీ కూడా ప్రేయర్ మెన్షన్ చేసి చెప్తున్నాను. ఇక్కడ నేను చేయించుకునేది ఎక్కడ అని అనుకుంటున్నారా? నేను మా ఫ్రెండ్ని కలవడానికి టోనీ అండ్ గైస్కి వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్ ఖాళీగా ఉంది కాబట్టి ఇలా హ్యాండ్స్కి మటుకు చేసింది. అది కూడా ట్యాన్ ఉంది, 10 సార్లు చెప్తున్నాను. డీటాన్ కూడా వేసుకోవచ్చు, ప్యాక్ లాగా మనం ఇంట్లోనే వేసుకోవచ్చు. డీటాన్ తీసుకొని వచ్చి డీటాన్ వేసుకున్నా కూడా మనకి ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. లేదు అని అంటే కనుక ఈ మధ్యకాలంలో బాడీ వ్యాక్స్ అన్నీ చేసుకుంటున్నారు కదా, బాడీ వ్యాక్స్ చేసుకున్నా కూడా ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. మన ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకుంటే ఆ ట్యాన్ అంటే ఇప్పుడు మన సన్ స్క్రీన్ కూడా వస్తుంది. సన్ స్క్రీన్లో కూడా ఏదన్నా ఒకటి చెప్పు అని అంటే క్యారెట్ది సన్ స్క్రీన్ ఉందిట, అది కూడా హెల్త్ అండ్ గ్లోలో దొరుకుతుంట. మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. అది ఏ బాడీ వాళ్ళకైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకొకటి ఇప్పుడు నాకు వేస్తున్నది ప్యాక్. ఫస్ట్ చేసింది మనం వాటర్లో పెట్టింది, నెక్స్ట్ వచ్చేసి కొంచెంగా షాంపూ తోటి బ్రష్ తోటి రుద్దారు, నెక్స్ట్ మసాజ్ చేశారు, మసాజ్ క్రీమ్ అప్లై చేసి అప్పుడు నాకు స్క్రబ్ అనేది చేశారు. స్క్రబ్ చేసిన తర్వాత మళ్ళీ మసాజ్ యాడ్ చేసి ఇప్పుడు మటుకు లాస్ట్లో మ్యానిక్యూర్ చేసే ప్రాసెస్ గురించి చెప్పాను. నాకు ఎలా చేశారనే దాని గురించి కూడా చెప్పాను. ఇంకొకటి నెయిల్స్కి వచ్చేసి కుటికల్ క్రీమ్ కూడా యాడ్ చేసి అప్పుడు నెయిల్స్కున్న డెడ్ స్కిన్ను మళ్ళీ నెయిల్ మీద ఉన్న డెడ్ అనేది మనకి కనపడింది ఉంటుంది. ఇదిగోండి నేను వాటర్లో పెట్టానని చెప్పాను కదా, నెయిల్ రిమూవ్ చేయడానికి కూర్చుంటే నేను అన్న నాకు ఏం చెయ్యకు వద్దు అని చెప్పేసి నేనైతే ఏమీ చేయించుకోలేదు. లైట్గా నెయిల్స్ తీపించుకుందామని చెప్పి ఇంకొకటి నెయిల్ పాలిష్ ఉంది, నెయిల్ పాలిష్ కూడా తీసుకుందామని చెప్పి హైడ్రోజన్ పెరాక్సైడ్ పెట్టి నెయిల్ది రిమూవ్ చేసిన కుటికల్ క్రీమ్ కూడా కొంచెం అప్లై చేసి ఆ కుటికల్ క్రీమ్ ఉన్న డెడ్ స్కిన్ అయితే తీసేసుకున్నాను. ఇంకా హాట్ వాటర్లో సాల్ట్ మటుకు వేసుకున్నాను, సాల్ట్ వేసి కొంచెంగా షాంపూ అనేది వేశారు. ఇంకా మిగతా అయితే ఏమీ చేసుకోలేదు నేను. ఇంకా ఫేషియల్స్ కూడా చాలా రకాలు చెప్పింది. ఫేషియల్ చేయించుకో అని అంటే ఫేషియల్ వద్దమ్మా, నాకు ఏది పడితే అది పడదు, ఇంకొకటి నేను ఫేస్ మీద ఏది కూడా అప్లై చేయను అని చెప్పాను. ఫేషియల్ చేసుకోలేదు. ఫేషియల్ చేసుకుంటే నా దగ్గర కిట్ ఉంది, పర్పుల్లో నేను బుక్ చేసుకున్నది, అది నేను తీసుకొస్తాను, నాకు చేస్తా అంటే మీరు తీసుకొచ్చినా అంతే ఉంటుంది, తీసుకురాకపోయినా కూడా అంతే ఉంటుంది, చేసుకోవచ్చు కదా అని అంటే ఈసారి వచ్చి చేయించుకుంటానులే, ఇప్పుడైతే చేయించుకోను, ఓన్లీ హాట్ వాటర్లో పెట్టుకుంటాను అని చెప్పాను. కాళ్ళు అనేది నీట్గా మెయింటైన్ చేసుకుంటే షుగర్ అనేది రాదు అని అంటారు కదా, అందుకని కాళ్ళు ఎప్పుడూ నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. ఇందాక హ్యాండ్స్కి పెట్టింది కొంచెంగా మిగిలిందనమాట. ఎక్కువగా వాటర్ యాడ్ చేసేసి మ్యానిక్యూర్ది చేసుకున్నప్పుడు ఎక్కువగా వాటర్ యాడ్ చేసేసింది. ఆ వాటర్ యాడ్ చేసేసింది కాళ్ళకి అప్లై చేస్తాను అని అన్నది. ఇవ్వండి ఇందాక మీకు చెప్పాను, నా కాలు చూస్తే మీకు పింకిష్గా కనిపిస్తుంది కదా, ఆ పింకిష్గా ఉంటే ఏం భయపడకండి, తుడవంగానే అదే పోతుంది. ఏంటంటే అది పింక్ కలర్ది ప్యాక్టా, అందుకనే పింక్గా కనిపిస్తుంది చేతులకి కానీ కాళ్ళకి కానీ. ఇంకా మాయిశ్చరైజర్
అప్లై చేసుకుందాం అని చెప్పి నేను ఇలా క్లీన్ చేసేసుకున్నాను. మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకున్నాను. ఇగోండి చేతికి కూడా ఇందాక పెట్టిందే ఇప్పుడు పెట్టుకున్నాను. మళ్ళీ అడిషనల్గా ఏది కూడా యాడ్ చేసింది కాదు. ఇంకా చల్లమిరపకాయలు పెట్టాను, గోంగూర పచ్చడి కూడా పెట్టాను. అంటే సంవత్సరానికి సరిపడగా ఉంటుంది. చింతకాయ తొక్కు అయితే పప్పుకి పచ్చడికి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. బచ్చల కూర చింతకాయ పప్పు అయితే సూపర్గా ఉంటుంది. అంటే మనకి ఇది అన్సీజన్స్లో ఉపయోగపడతాయి. లక్కాయ పచ్చడి అయితే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకా ఎండాకాలం అయితే అన్ని పచ్చళ్ళు ఇప్పుడు పెట్టుకోవడం అలవాటేగా. మామిడికాయల్లో వివిధ రకాలుగా ఉన్నాయిగా. ఇంకా మామిడికాయల సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మామిడి పండ్లు కూడా వచ్చేస్తాయి. ఇక్కడితోటి ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. మరి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా షేర్ చేయండి. మరి బిఫోర్ ఆఫ్టర్ కూడా నా లెగ్స్ చూడండి, చేయించుకోకుండా ఇది రీసెంట్గా, ఎందుకంటే నేను న్యాచురల్స్కి వెళ్ళి చేయించుకున్నాను, అందుకనే మళ్ళీ కూడా చెప్పాను. చేతులకి ప్యాక్ వేసిన తర్వాత లైట్గా మసాజ్ చేయాలట. అందుకనే మాయిశ్చరైజర్ రాసి అట్లా జెంటిల్గా అప్లై చేసి వదిలేస్తారు. ఇక్కడ ఏం మసాజ్ కాదు, ఎందుకంటే మనకు ప్యాక్ వేసే ముందే ఒకసారి మసాజ్ అనేది చేస్తారు. సరే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మళ్ళీ ఫుల్ లెంత్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు రావాలి, ఎలాంటి కంటెంట్లు తీసుకొని రావాలి అనేది కూడా నాకు కూడా ఉంటుంది. కానీ నేను కుకింగ్ వీడియోసే ఎక్కువగా అప్లోడ్ చేస్తున్నాను. బాయ్, మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.